नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। महाशिवरात्रि के अवसर पर प्रसिद्ध मंदिरों में श्रद्धालुओं की भीड़ उमड़ पड़ी। बोरज मंडल के कोराटा गांव के पास पैनगंगा नदी के तट पर स्थित प्राचीन ओमकारेश्वर शिव मंदिर में हजारों श्रद्धालुओं ने भाग लिया और पूजा अर्चना की। भक्तों का मानना है कि यहाँ स्थित नील शिवलिंग हजारों साल पहले स्वयंभू पार्थिव लिंग के रूप में स्थापित हुआ था। इस बार महाकुंभ मेले के उपलक्ष्य में मंदिर के पास की नदी उत्तर दिशा में बहती है और यहाँ पवित्र स्नान करने से प्रयागराज और काशी में पूजा करने जैसी ही पुण्य फल प्राप्त होता है, ऐसा मंदिर समिति के सदस्य महेश ने बताया। उन्होंने बताया कि यहाँ स्थापित चतुर्मुखी अमृत गणेश की मूर्ति विशेष है। उन्होंने बताया कि शिवरात्रि मनाने के लिए बुधवार रात को जागरण और गुरुवार को महाअन्नदान कार्यक्रम का आयोजन भी किया जाता है। ఓం నమ శివాయ. శ్రీ ఓంకారేశ్వర శివాలయం కోరాటలో ప్రతి శివరాత్రి చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాన్ని చాలా గ్రామస్తులు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పేన్గంగా నది ఉన్నటువంటి శివాలయం, ఇక్కడ ఉన్నటువంటి నది ఉత్తరంగా ప్రవహిస్తుంది. ఈ నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరంగా ప్రవహించడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే మనకు కాశీ ప్రయాగ అక్కడ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి పెద్ద మొత్తంలో భక్తులు రావడం జరుగుతుంది. ఇది చాలా పురాతనమైనటువంటి శివాలయము. ఇది స్వయంగా వచ్చినటువంటి శివుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. కావున భక్తులు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చేసి ఘనంగా శివరాత్రి ఉత్సవం జరుపుకుంటారు. మేము పూర్వం చాలా ఒక 50-60 సంవత్సరాల క్రితం మా పెద్ద మనుషులు ఇక్కడ శివాలయం చిన్నగా పూజ నిర్వహించుకునేవారు. మేము గ్రామస్తుల సహకారంతో మరియు అందరి సహకారంతో ఇక్కడ శివాలయం నిర్మించుకోవడం జరిగింది. చతుర్ముఖ అమృత గణేశ్వర లింగాన్ని కూడా ప్రతిష్ఠించాం. ఆ లింగం ఇక్కడ కూడా లేదు, కేవలం యూపీలో మాత్రం ఉంది. ఆ లింగంనే ఇక్కడ 4 ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖ అమృత గణేశ్వర లింగాన్ని కోరాటా శివాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ శివాలయంలో పూజలు చేసి గంగా స్నానాన్ని ఆచరించినటువంటి భక్తులకు వాళ్ళు కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుందని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. కావున ఇక్కడ అన్నదానం కూడా శివరాత్రి తర్వాత మనము ఉపవాసము జాగరణ చేసిన తర్వాత అన్నదానం కూడా రేపు అనగా 27వ తారీఖు రోజు నిర్వహించడం జరుగుతుంది.